నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. కాశ్మీర్లో మొదటి దశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై అమిత్ షా సంచలన ఆరోపణలు చేశాడు. కాశ్మీర్లో టెర్రరిజాన్ని మళ్లీ పెంచి పోషించేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ మరియు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కలిసి కాశ్మీర్లో టెర్రరిజానికి పాల్పడి అరెస్ట్ అయిన వారిని పోలీసులు మరియు ఆర్మీపైకి రాళ్లు విసిరి అల్లర్లకు పాల్పడిన స్టోన్ పెల్టర్లను మళ్లీ జైల్లో నుంచి విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారని అమిత్ షా ఆరోపించారు. నిత్యం అశాంతితో, అల్లర్లతో, తీవ్రవాదంతో అల్లాడిపోయిన కాశ్మీర్ను టెర్రరిజం నుంచి తాము విముక్తి చేశామని, కానీ కాంగ్రెస్ పార్టీ మళ్లీ కాశ్మీర్ను అల్లకల్లోలం చేసి ఓట్ల ద్వారా లబ్ధి పొందే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అమిత్ షా ఆరోపణలపై నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఒమర్ అబ్దుల్లా స్పందించారు. అమిత్ షా ఆరోపణలో నిజం లేదని, తాము అధికారంలో ఉన్నప్పుడు ఆర్మీని మోహరించి కాశ్మీర్లో అల్లర్లు జరగకుండా చూసిన చరిత్ర ఉన్నదని చెప్పుకొచ్చాడు. కాశ్మీర్ కోసం త్యాగాలు చేసిన పార్టీ మాది అంటూ సమర్థించుకున్నాడు ఒమర్ అబ్దుల్లా. మోడీ ఉన్నన్ని రోజులు దేశంలో టెర్రరిజం ఉండదని చెప్పుకునే బీజేపీ నేతలు ఇప్పుడు మళ్ళీ టెర్రరిజం ఊపిరి పోసుకుంటుందని చెప్పటంలో లాజిక్ ఏమిటి అని రివర్స్లో ప్రశ్నించాడు ఒమర్ అబ్దుల్లా. కానీ అమిత్ షా మాత్రం కాంగ్రెస్ పార్టీ మరియు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలపై బలమైన ఆరోపణలు చేశాడు. ఈ పార్టీలు అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370 మళ్ళీ వస్తుందని, కాశ్మీర్లో ఓట్ల కోసం ఈ పార్టీలు ఏమైనా చేస్తాయంటూ ఆరోపించాడు అమిత్ షా. సెప్టెంబర్ 18న కాశ్మీర్ ఎన్నికలు జరగనుండగా అక్టోబర్ 8న ఓట్ల కౌంటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఈ ఎన్నికల్లో విజయంపై బీజేపీ ధీమాగా ఉంది. జై హింద్, జై భారత్.